అమ్మ ఏంటి ఎప్పుడు మీరు గుర్తించారు అంతా? ఇది 31st రోజు తెలిసింది సార్. ఆ రోజు నైట్ డీజే పెట్టారు. లైక్ అందరం ఎంజాయ్ చేసాము. నైట్ 1 o'clockకి మా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అప్పుడు కెమెరా ఉంది తెలిసింది. నెక్స్ట్ డే వార్డెన్కి చెప్తే వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. అవి అలానే వస్తాయి, సూసైడ్ చేసుకుంటారు, వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది అంటే మా లైఫ్ స్పాయిల్ అవ్వదా? వీడియో రికార్డ్ చేసుకుంది మాది కదా, మాది స్పాయిల్ అవుతుంది కదా. లైక్ వాళ్ళు అట్లా బేస్లెస్ కమెంట్ చేసింది సార్. ఆ వెంటిలేటర్స్ దగ్గర నుంచి కూడా పెట్టారు అని అంటే ఆమె ఏమన్నదంటే వాళ్ళు చాక్లెట్ వేపర్స్ని బయటికి పడేసిరంట. ఎట్లా పడేస్తాం సార్? మాకు డస్ట్బిన్స్ లేవా పడేయడానికి? మేము చాక్లెట్ వేపర్స్ని వాష్రూమ్ దక్కి పైన వెంటిలేటర్లో పడేస్తామా సార్? ఇది ఏమన్నా ఉందా సార్ దీనికి? అట్లా బేస్లెస్ కమెంట్ చేసింది సార్ వార్డెన్ ఇన్ఛార్జ్. గ్రిల్స్ గానీ అట్లాంటివి ఏం లేదా వాష్రూమ్ వెనకాల బ్యాక్ సైడ్ కానీ అట్లాంటి? అట్లాంటి ఏం లేవు సార్. మొత్తం ఓపెన్ ఉంది సార్. మొత్తం మెష్ ఉంది. కొన్ని 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 అయితే అసలు ఓపెన్గా ఉన్నాయి. మీకు ఎవరి మీద డౌట్ ఉండిందా ఎట్లమ్మా? ఆ మెస్లో సర్వ్ చేసే బాయ్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళే ఉన్నారు అక్కడ. సో ఆబ్వియస్లీ వాళ్ళే. వేరే వాళ్ళు బయట వాళ్ళు వచ్చి చూసారు, ఇటు బీహార్ సంబంధించిన వారు అంటున్నారు. వార్డెన్ కూడా ఉంది సార్. ఆమె ఏ తప్పు చేయలేదు. ఆమె ఇంతమందికి ఆన్సర్ చెప్తుంది. మరి ఆమె ఎందుకు ఎస్కేప్ అయింది? ఎందుకు ఎస్కేప్ అయింది? మార్నింగ్ అంత దొంగతనంగా మా చీకట్లో వెళ్ళాల్సినంత అవసరం ఏముంది ఆమెకి? మా పేరెంట్స్ బయట హాస్టల్స్లో పెట్టలేక కాదు కదా సార్. ఇక్కడ 1,13,500 కట్టించుకున్నారు వాళ్ళు. నెట్ క్యాష్ మొత్తం నెట్ క్యాష్, ఆన్లైన్ కూడా కాదు, మొత్తం నెట్ క్యాష్ కట్టించుకున్న తర్వాత ఎలో చేశారు మమ్మల్ని హాస్టల్లోకి. అయినా కూడా ఒక ప్రాపర్ ఫెసిలిటీ లేదు, ఏం లేదు. అంటే ఏంటమ్మా మీ డౌట్? చూసారనా లేకపోతే వీడియో రికార్డ్ చేశారు? రికార్డ్ చేశారు సార్. అవి ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో అసలు ఏం జరుగుతుందో తెలియదు. మాకు కనిపించింది, మాకు దొరికింది ఆ రోజే. అంటే పోలీసులు అయితే ఎటువంటి వీడియోలు దొరకలేదనేసి అంటున్నారు వీళ్ళు. దొరకలేదు అంటున్నారు సార్. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు సార్. అదైతే ఇప్పుడు 5 మందిని అదుపులోకి తీసుకున్నారు కదమ్మా, ఇంకొక 6 మందిని మేము ఇంకా నా అనుమానం ఉంది. శాంపిల్స్ తీసుకున్నాము, ట్రేస్ అవుట్ చేస్తున్నాము అన్నారు సార్. ఆ డేటా కూడా ఒక మొబైల్లో ఒక యాప్ కూడా లేదు సార్. మీ మొబైల్ అట్లీస్ట్ ఫోన్ అనే యాప్ కూడా ఉండదా సార్? అట్లా ఎట్లుంటుంది సార్? ఒక మొబైల్ ఒక యాప్ లేకుండా మొత్తం డిలీట్ చేశారు వాళ్ళు. అంటే ఎందుకు డిలీట్ చేశారు వాళ్ళు తప్పు చేయనప్పుడు? వాళ్ళంతా అంత మెస్ లో పనిచేసే వాళ్ళు ఎవరమ్మా? మెస్లో పనిచేసే వాళ్ళే సార్. వాళ్ళంతా సర్వ్ మీద మీకు డౌట్ ఉంది? వాళ్ళందరూ సర్వ్ చేసే బాయ్సే సార్. వాళ్ళు అక్కడ మామూలుగా అయితే ఎవరికి ఎంట్రీ ఉండదు కదమ్మా ఇక్కడ లోపలికి, వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుందా? వాళ్ళకి ఎంట్రీ అంటే వాళ్ళు వర్క్ చేసి అక్కడ ఉంటారు అనమాట. మీరు అక్కడికి వెళ్తే ఆ గ్రౌండ్ ఫ్లోర్ చిన్న పిల్లోడిలా కనిపిస్తుంది సార్. మొత్తం అట్లుంది. మీరు వెనక వెళ్తే మీరు కవర్ చేసుకోవచ్చు, మొత్తం మీకు కనిపిస్తుంది. అట్లుంది సార్. మొత్తం వెనక వాళ్ళకి రూమ్స్ ఇచ్చారు. వాళ్ళు వెనక హాస్టల్ బ్యాక్ ఇటు స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకొని మీకు కనిపిస్తుంది మొత్తం. ఎంతమంది ఉంటారమ్మా వాళ్ళకి అక్కడక్కడ? మీకు వాళ్ళ మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళ మీద మీకు ఇంకా వాళ్ళు తప్ప ఇంకెవరు లోపలికి ఎంట్రీ ఛాన్స్ లేదు అక్కడ. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అది వచ్చి ఉంటే అక్కడ చిన్న కాంపౌండ్ వాల్ ఉంది. ఆ కాంపౌండ్ వాల్ ఉంది కదా, సో మేబీ అటు నుంచి ఎవరైనా వచ్చే ఛాన్స్ ఉంది. అది చాలా లెస్ ఛాన్సెస్, మాక్సిమం అయితే వీళ్ళే. ఏంటమ్మా నిజంగానే ఉందా? ఎవరైనా అవుటర్స్ వచ్చి లోపలికి దూకి కిటికీలో చూసేంత ఛాన్స్ ఉందా లేకపోతే లోపల వాళ్ళు? 100% ఉంది. అసలు ఇంత వైపు నేను ఇంత హైట్ ఉన్నా చూస్తారు. ఇంకా బాయ్స్ ఎంత హైట్ ఉంటారు అక్కడ నుంచి అయితే కన్ఫర్మ్ కనబడుతుంది. మొత్తం అక్కడ మేము ఫస్ట్ డే వచ్చినప్పుడు మా పేరెంట్స్ ఇక్కడ చూసిరు, అక్కడ గోడ హైట్ ఉంది, ఓకే, ఇక్కడ గోడ హైట్ ఉంది, ఇంకెవ్వరు రారు ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నారు, అక్కడ వాచ్మెన్స్ ఉంటారని ఓకే. కానీ బ్యాక్ సైడ్ మా పేరెంట్స్ చూడలేదు. బ్యాక్ సైడ్ మేము నిన్న మా పేరెంట్స్కి వీడియోస్ పెట్టాము. ఇంతలా ఉందా అని అంటుంది. ఇంత కుప్ప ఇంతవరకే ఉంది, విండో ఇంతవరకు ఉంది, ఇంత తొంగి చూసినా కనబడుతుంది. అసలు హైట్ తక్కువ ఉంది. మళ్ళీ మట్టి కుప్ప పెట్టారు. ఆ మట్టి కుప్ప తీసేసేయాలి కదా, తీయలేదు. మీరు కంప్లైంట్ ఇస్తే ఎందుకు అంత తొందరగా వీళ్ళు? మేము మొన్న వార్డెన్కి ఒకరోజు చెప్పినాం. వార్డెన్కి ఒకరోజు చెప్తే పట్టించుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ డే చెప్తే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చారు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తే అప్పుడు పట్టించుకున్నారు. అంటే ఎవరమ్మా ఎవరై ఉంటారనేసి కేవలం మెస్ వాళ్ళనా అమ్మాయి అన్నట్టు? మెస్ వాళ్ళే, ఇంకెవరు ఉంటారు? అక్కడ నుంచి వచ్చే వాళ్ళు అంటే మరి అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఛాన్స్ ఉందంటే అదంతా మనం క్లోజ్ చేయాలి కదా. మరి అక్కడ బాయ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అనుకుంటున్నా. అక్కడ గోడ కూడా చిన్నగా ఉంది. ఆ గోడ మొత్తం ఓకే. సో ఏబీవీపీకి చెందినటువంటి విద్యార్థులు కానీ ఇప్పుడు మనం హాస్టల్ విద్యార్థులతో కూడా మాట్లాడాం కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా వీళ్ళందరూ కూడా మాస్కులు వేసుకుని ఇక్కడ వీళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటే బయటంతా ఈ హాస్టల్ బట్టి గోడలు ఉన్నాయంటే గోడల వెనకాలంతా కూడా చాలా ఈజీగా లోపలికి రావడానికి ఉంది. ఎందుకంటే గతంలో కూడా మేము ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్న ఉద్దేశంతో కూడా మేము ఫిర్యాదులు చేసాం. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదనేసి కూడా వారు విద్యార్థులను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 31st నైట్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఆ రోజు 1 గంట ప్రాంతంలో ఒక విద్యార్థిని వెళ్ళి అక్కడ వేలిముద్రలు అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఎవరో తచ్చాడుతున్నారు, ఎవరో ఇక్కడ వాచ్ చేస్తున్నారు అనేది కూడా డౌట్ వచ్చింది. ఇక్కడ వీడియోలు కూడా తీసుంటారని కూడా డౌట్ వచ్చింది. వెంటనే విద్యార్థులందరూ కూడా వార్డెన్ చెప్తే ఆ రోజంతా వార్డెన్ పట్టించుకోకపోగా ఎప్పుడైతే పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చారో
వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. అప్పుడు ఆందోళన వ్యక్తం చేశారు.